హాయ్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ థర్డ్ క్లాస్. డెఫినెట్లీ ఈ క్లాస్ మీరు ఒక 15 to 20 minutes టైం స్పెండ్ చేసినట్లయితే 1 mark గ్యారంటీ. సో ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్, ఏమేమి అడిగే అవకాశం ఉంది అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. ప్రాపర్గా చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ క్లాస్లో మనం ప్యారిస్ ఒలింపిక్స్ చూస్తూ ఉంటాం, పారా ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రాయబోతున్న టెక్నీషియన్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ప్రతి సెట్లో కూడా దింపే ప్రశ్న ఈ టాపిక్. సో అంత ఇంపార్టెంట్ కనుక క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. సో నేను మీ నుండి కోరుకునేది ఒకటే, వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం. క్లియర్? సో కమింగ్ టు ద టాపిక్ ఒలింపిక్స్. సో దీనికి జీకే రిలేటెడ్ అడిగే అవకాశం ఉంటే కనుక ఒలింపిక్స్ యొక్క మోటో ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ పరంగా అడిగితే ఇది అడిగే అవకాశం ఉంటుంది. లుజానే, స్విట్జర్లాండ్. మొట్టమొదటి ఈవెంట్ ఎక్కడ జరిగింది అడిగే అవకాశం ఉంటుంది. 1896 గ్రీస్లోనే అథెన్స్లో జరిగింది. అండ్ దీని యొక్క డిజైనర్ ఎవరు అడిగే అవకాశం ఉంటుంది. ఒలింపిక్స్ యొక్క డిజైన్, ఆ రింగ్స్ ఉంటాయి కదా, పిర్రే డి కోబర్టిన్. 5 కలర్స్ ఉంటాయి. ఆ 5 కలర్స్ కూడా 5 కాంటినెంట్స్ని చెప్తా ఉంటాయి. సో ఇదేం అడిగాడు, జస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి, పిర్రే డి కోబర్టిన్. బ్లూ అనేది యూరప్ని చెప్తుంది, బ్లాక్ ఆఫ్రికాని, రెడ్ అమెరికాని ఇండికేట్ చేస్తుంది, గ్రీన్ ఆస్ట్రేలియాని, ఎల్లో ఏషియాని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ అడిగే అవకాశం ఉంటుంది. హూ ఇస్ పర్సన్స్ అనే టాపిక్లో థామస్ బాచ్. అండ్ ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ కనుక చూసినట్లయితే పిటి ఉషా. సో ఈ విధంగా జీకే ఓరియంటెడ్ అడుగుతాడు. అండ్ అదేవిధంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పటి వరకు భారతదేశం ఒలింపిక్స్లో సాధించిన పథకాలు ఎన్ని. జనరల్లీ ఒలింపిక్స్ అంటే పారా ఒలింపిక్స్ ఏం కన్సిడర్ చేయరండి. అందులో ఒలింపిక్స్ అంటే నార్మల్గానే మొత్తం 41 మెడల్స్ అయితే రావడం జరిగింది. అందులో 10 గోల్డ్ మెడల్, 10 సిల్వర్ అండ్ బ్రాంజ్, కాంస్యము 21. అండ్ భారత పురుషుల హాకీ టీం ఇప్పటి వరకు ఎన్ని పథకాలు సాధించింది ఒలింపిక్స్లో అంటే 8 గోల్డ్, 1 సిల్వర్, 3 బ్రాంజ్. వీరే ఎక్కువగా సాధించడం జరిగింది. అండ్ ఇండివిజువల్గా కొన్ని క్వశ్చన్ చూద్దాం. భారతదేశం తరపున మొదటిసారిగా మెడల్ సాధించింది ఎవరు అంటే 1900 ప్యారిస్ ఒలింపిక్స్లో నార్మన్ పిచర్డ్ 200 మీటర్ రేస్లో 2 సిల్వర్స్ని గెలవడం జరిగింది. కోల్కతాకి సంబంధించిన వ్యక్తి. మన దరిద్రం మరీ వర్స్ట్గా ఉంటే పర్సన్ యొక్క స్టేట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. భారతదేశం తరపున మొదటి గోల్డ్ మెడల్ సాధించింది ఎవరు అంటే మనకి టీం వైజ్ వచ్చిందండి. మెన్స్ హాకీ టీం 1928 నెదర్లాండ్లో జరిగిన ఒలింపిక్స్లో. భారతదేశం తరపున మొదటిసారిగా మెడల్ సాధించిన మహిళ ఎవరు అన్నప్పుడు కరణం మల్లేశ్వరి, వెయిట్ లిఫ్టర్, 2000 ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలో జరిగింది. అండ్ భారతదేశం తరపున మొదటిసారిగా వ్యక్తిగత గోల్డ్ మెడల్, ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చిందంటే అభినవ్ బింద్రా షూటింగ్లో తనకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ భారతదేశం తరపున ఏ అథ్లెట్ మొదటిసారిగా గోల్డ్ మెడల్ సాధించాడు అంటే మనకి నీరజ్ చోప్రా, జావలిన్ త్రో 2020 టోక్యో ఒలింపిక్స్లో. సో ఈ విధంగా మనల్ని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు ద కరెంట్ అఫైర్స్ కనుక చూస్తే ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ ఇది 33వ ఎడిషన్ 2024లో జరిగింది. హోస్టింగ్ కంట్రీ ఎవరు అడుగుతారు? ఫ్రాన్స్లోని ప్యారిస్. ఏమంతా ఏం అడిగారండి. మోటో గేమ్స్ వైడ్ ఓపెన్, మస్కట్ పెరిగిస్, ప్రారంభ వేదిక సెన్ నదీ తీరము, ముగింపు వేదిక స్టేడ్ డి ఫ్రాన్స్, ఓపెనింగ్ సెరమనీ చేసింది ఎమాన్యుయల్ మార్కన్, ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్. అండ్ క్లోజింగ్ వచ్చేసి థామస్ బాచ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్. అండ్ ప్రారంభ వేడుకల్లో జ్యోతిని వెలిగించింది కనుక చూస్తే టెడ్డీ రైనర్ అండ్ మ్యారీ జోస్ పెరెక్. ఇది కూడా అడుగుతారండి. ప్రారంభ వేడుకల్లో జ్యోతిని వెలిగించింది ఎవరెవరు అని అడుగుతారు. క్రీడలు మొత్తం 32 రకాల క్రీడలు ఉంటాయి. అందులో ఈవెంట్స్ 329 ఈవెంట్స్. అంటే ఇప్పుడు రన్నింగ్ కనుక చూస్తే 100 మీటర్ రన్నింగ్ ఒకటి ఉంటుంది, 200 మీటర్ రన్నింగ్, ఈ విధంగా అన్నట్టు అవి ఈవెంట్స్ అయితే 100 మీటర్ 200 మీటర్ అని. స్పోర్ట్ ఏంటిది? ఒక రన్నింగ్ అనేది ఒకటే స్పోర్ట్. అది మొత్తం 32 క్రీడలు, 329 ఈవెంట్స్.
పాల్గొన్న దేశాలు 206. క్రీడాకారులని ఏం అడిగారంటే జస్ట్ గుర్తుపెట్టుకొని రఫ్గా 10,714 మంది క్రీడాకారులు, మోర్ దాన్ 10,000. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూస్తే, ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలు అంటే అతి చిన్న ఏజ్ కలిగే వ్యక్తి 11 సంవత్సరాల వాళ్ళకి జెంగ్ హవో చైనా వ్యక్తి, స్కేట్ బోర్డింగ్ ప్లేయర్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఏ కంట్రీ అండ్ ఏ గేమ్లో అతను అనేది. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అతిపెద్ద వయసు గల క్రీడాకారుడు 65 ఏజ్ ఎంత అని ఏం అడిగారండి. జువాన్ ఆంటోనియో జిమెనెజ్ కోబో, స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి, ఈక్వెస్ట్రియన్ గేమ్. సో అతి పిన్న వయస్కు అంటే అతి చిన్న వయసు, అతి పెద్ద వయసు గల క్రీడాకారుడు ఎవరు అని అడుగుతారు, అంతేగాని వారి యొక్క ఏజ్ ఎంత అని ఏం అడగరు. ఓకే. అండ్ నెక్స్ట్, ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం ద్వారా 10వసారి ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించిన ఏకైక అథ్లెట్గా జార్జియా షూటర్ నీనో సాల్క్వార్జే చరిత్ర సృష్టించింది. సో ఈమె 10th ఒలింపిక్స్ అన్నట్టు పార్టిసిపేషన్. ఈ పాయింట్ కూడా మనల్ని ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం నెగ్గిన అతి పిన్న వయస్కురాలు, ఇంతసేపు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు వచ్చేసి మనకి మెడల్ సాధించిన వాళ్ళు. సో అరిస్సా ట్రూ, ఆస్ట్రేలియా, స్కేట్ బోర్డింగ్. అండ్ పథకం నెగ్గిన అతిపెద్ద వయసు గల క్రీడాకారుడు లారా క్రాఫ్ట్, అమెరికా, ఈక్వెస్ట్రియన్. ఓకే. నెక్స్ట్, అత్యధిక పథకాలు కనుక చూస్తే చైనా స్విమ్మర్ జాన్ యుఫై ఒక రజతము మరియు 5 కాంస్య పథకాలు సాధించింది. అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో అత్యధికంగా ఎవరు పథకాలు సాధించారు అంటే చైనా స్విమ్మర్ జాన్ యుఫై 6 పథకాలు సాధించింది. అండ్ టెన్నిస్ పురుషుల సింగిల్ స్వర్ణం విజేత నొవాక్ జోకోవిచ్ అండ్ సెర్బియా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి టెన్నిస్ అనేది చాలా ఇంపార్టెంట్, త్రూఅవుట్ వరల్డ్ ఇంపార్టెంట్ గేమ్. సో నొవాక్ జోకోవిచ్ అనేది చాలా నోన్ పర్సన్ అండి, వెల్ నోన్ పర్సన్ అండి. సో ఆయనకు ఒక డ్రీమ్ అన్నట్టు ఒలింపిక్స్లో మెడల్ సాధించాలి. సో అది నెరవేరింది కనుక ఎగ్జామ్ని ఖచ్చితంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో జావలిన్ త్రోలో పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీం స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నీరజ్ చోప్రాను ఓడించిన వ్యక్తి మన నేబర్ కంట్రీ కనుక ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో పథకాల పట్టిక కనుక చూస్తే మొదటి స్థానంలో అమెరికా ఉంది, 126 మెడల్ సాధించింది. అందులో 40 గోల్డ్, 44 సిల్వర్, 42 బ్రాంజ్ కాంస్యము. సెకండ్ ప్లేస్లో 91 మెడల్స్ వచ్చాయి అండ్ 40 గోల్డ్, 27 సిల్వర్, 24 బ్రాంజ్. సో థర్డ్ ప్లేస్లో జపాన్ ఉంది 45 మెడల్స్తో, 20, 12, 13 అండ్ 71వ స్థానంలో ఇండియా ఉంది, కేవలం 6 మెడల్స్ రావడం జరిగింది. మనకి సిల్వర్ ఒకటి వచ్చింది, 5 కాంస్య పథకాలు వచ్చాయి. సో ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ భారత్ యొక్క ప్రస్థానం. సో ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా యొక్క ఏమేమి జరిగిందనేది చూస్తే, భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ మిషన్ గగన్ నారంగ్. భారతదేశంలో నుండి పాల్గొన్న క్రీడాకారులు 117 మంది అండి. ఓకేనా, మొత్తం 16 స్పోర్ట్స్లలో పాల్గొన్నారు. భారతదేశం వారీగా చూస్తే, ఇండియా వైజ్ కనుక చూస్తే, ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అతి చిన్న వయసు గల వ్యక్తి 14 సంవత్సరాలు దినేది దేసింగు, కర్ణాటక, 200 మీటర్స్ ఫ్రీ స్టైల్ విభాగంలో. అండ్ ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అతిపెద్ద వయసు గల క్రీడాకారుడు రోహన్ బోపన్న, టెన్నిస్ ప్లేయర్, కర్ణాటక సంబంధించిన వ్యక్తి. అండ్ ఓపెనింగ్ సెరమనీ ఇండియా వైజ్గా కనుక చూస్తే, ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా పివి సింధు ఉన్నారు, బ్యాడ్మింటన్, శరత్ కమల్, టేబుల్ టెన్నిస్. అండ్ క్లోజింగ్ సెరమనీకి మను భాకర్ ఉన్నారు, షూటింగ్, అండ్ పియర్ శ్రీజేష్ హాకీకి ఉన్నారు. అండ్ సిల్వర్ కనుక చూస్తే నీరజ్ చోప్రా పథకాలు వచ్చింది, జావలిన్ త్రో హర్యానాకి సంబంధించిన వ్యక్తి. ఈ మెడల్స్ సాధించిన వ్యక్తులు ఏ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు అనేది డెఫినెట్లీ చదవండి, కష్టమైనా కానీ చదవడానికి ట్రై చేయండి. అండ్ బ్రాంజ్ వచ్చేసి మనకి మను భాకర్ షూటింగ్, ఎయిర్ పిస్టల్. ఓకేనా, యా. నెక్స్ట్, మను భాకర్ అండ్ సరబ్జోత్ సింగ్ షూటింగ్. ఈ డబుల్స్లో కనుక మిక్స్డ్ టీంలో కనుక చూస్తే ఇదొక కాంస్యం వచ్చింది. స్వప్నిల్ ఖుషాల్ షూటింగ్. భారత మెన్స్ హాకీ జట్టు అమన్ సెహరావత్ రెజ్లింగ్ 57 kgs విభాగంలో వీరికి వచ్చింది. మను భాకర్ హర్యానాకు సంబంధించిన వ్యక్తి, సరబ్జోత్ సింగ్ హర్యానా, స్వప్నిల్ ఖుషాల్ మహారాష్ట్ర, అమన్ సెహరావత్ హర్యానా. ఇది వీరి యొక్క విశేషాలు. వీటితో పాటు షూటింగ్లో ఒలింపిక్ పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ మను భాకర్ అండి. షూటింగ్ పరంగా చూస్తే మను భాకర్ ఒకే ఒలింపిక్స్లో
ఒకే క్రీడలో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ కూడా మను భాకర్. ఒకటి మిక్స్డ్లో ఒకటి వచ్చింది, ఒకటి ఇండివిజువల్గా వచ్చింది. ఫైనల్కు ముందు భారత రెజ్లర్ వినేష్ పోగటే బరువు కొలతల్లో 100 గ్రాములు అధికంగా ఉందని అనర్హత వేటు పడింది. సో ఇది మోస్ట్లీ అడిగే అవకాశం ఉండదు, ఎందుకంటే కాంట్రవర్సీ క్వశ్చన్ కనుక, బట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ భారత దిగ్గజం అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది. సో ఎవరికి ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది అడగవచ్చు. సో సమ్మర్ ఒలింపిక్స్ నెక్స్ట్ వెన్యూ కనుక చూస్తే 2028లో జరగబోతా ఉంది. అండ్ లాస్ ఏంజల్స్ యూఎస్ఏలో జరగబోతా ఉంది. 3వసారి అక్కడ ఒలింపిక్స్ అనేది పెట్టుతూ ఉన్నారు. అండ్ 2028 ఒలింపిక్స్లో క్రికెట్, లాక్రస్, స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్బాల్ మెన్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ 2032లో ఆస్ట్రేలియాలో జరగబోతాం. ఇది సమ్మర్ ఒలింపిక్స్. అండ్ పారా ఒలింపిక్స్ ఉంది, అది కూడా చూడాలి మనం. సో చూసే ముందు ఒక్కసారి మీరు మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మినిమం రెస్పాన్సిబిలిటీగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, నచ్చుతున్నాయి, మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి, రైల్వే బేస్ మీద మాత్రమే ఉంటాయి ఈ క్లాసెస్. ఓకే, సో మనం ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్కి ప్రిపేర్ చేసాం, ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాం. 300 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. ఇది డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. డెఫినెట్లీ మీరు క్లాసెస్ చూస్తే మీలో క్వాలిటీ అనేది పెరిగిపోతుంది ఖచ్చితంగా. అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ, జీకే, సోషల్ అండ్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్, సైన్స్, కెమిస్ట్రీ మీకు ఈచ్ సబ్జెక్ట్ 100 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. అండ్ తీసుకోవడానికి ట్రై చేయండి, ప్రిపేర్ అవ్వండి. ప్రింట్కి అయితే అవకాశం లేదు, గమనించండి. ప్రాపర్గా చదవండి, ఖచ్చితంగా నేను ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఎప్పుడు కూడా. ఓకేనా? సో మీరు ప్రిపేర్ అయ్యే భాగంలో దీన్ని ఒక పోర్షన్గా ఖచ్చితంగా చదవండి. 100% మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో లైక్ చేయడానికి ట్రై చేయండి, షేర్ చేయండి. కమింగ్ టు ద ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024 17వ ఎడిషన్. సో సేమ్ వెన్యూ ఉంటుంది, సేమ్ అంతా అదే ఉంటుంది. ఓకే, హోస్టింగ్ కంట్రీ ఫ్రాన్స్ ప్యారిస్. మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్, మస్కట్ పెరిగిస్. ప్రారంభ వేదిక ప్లేస్ డి లా కాంకార్డ్, ముగింపు వేదిక స్టేడే డి ఫ్రాన్స్. ఓపెనింగ్ బై ఎమాన్యుయల్ మార్కన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. క్లోజింగ్ బై ఆండ్రూ పార్సన్, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ అండి ఇది. ఓకే, పారా ఒలింపిక్ కమిటీ. ఓకేనా, రైట్. ప్రారంభ వేడుకల్లో జ్యోతిని వెలిగించింది అలెక్సిస్ హ్యాంక్విన్ క్వాంట్, నాంటెనిన్ కైటా, చార్లెస్ యాంటోనీ కోవాకో, ఫెబియన్ లామిరాల్ట్, ఎలోడియా లోరండి. ప్రారంభ వేడుకల్లో జ్యోతిని వెలిగించింది. మొత్తం 22 స్పోర్ట్స్ అండి, 549 ఈవెంట్స్. పాల్గొన్న దేశాలు 170, క్రీడాకారులు 4463 మెంబర్స్. సో అత్యధిక పథకాలు సాధించింది మాత్రం చైనా 220 పథకాలు సాధించింది. మనకి 94 గోల్డ్, 76 సిల్వర్, 50 బ్రాంజ్. సెకండ్ ప్లేస్లో గ్రేట్ బ్రిటన్ ఉంది, 124 ఎంత 40 40 80 100 ఎంత అండి 40 124 అంతేనా. 18th ప్లేస్లో ఇండియా అనేది ఉంది, మనకి 29 మెడల్స్ రావడం జరిగింది, 7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రాంజ్. సో భారతదేశ ప్రస్థానం కనుక చూస్తే 84 మంది క్రీడాకారులు 12 రకాల క్రీడల్లో పాల్గొన్నారు. సో ఇక్కడ ఫ్లాగ్ బేరర్గా ఓపెనింగ్ సెరమనీకి చూసినట్లయితే సుమిత్ యాంటిల్ జావలిన్ త్రో హర్యానాకి సంబంధించిన వ్యక్తి, అండ్ భాగ్యశ్రీ జాదవ్ షార్ట్ పుట్ మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. క్లోజింగ్ సెరమనీకి కనుక చూస్తే ప్రీతిపాల్ రన్నింగ్ ఉత్తరప్రదేశ్, హర్విందర్ సింగ్ ఆర్చరీ హర్యానా. సో ఈ ప్లేయర్స్ 29 ప్లేయర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా. గోల్డ్ ఎందుకంటే ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల వీళ్ళలోనే చాలా మందికి అర్జున అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు చదివినట్లయితే అర్జున అవార్డు కూడా ఈజీగా వచ్చినట్లే అవుతుంది. సో ప్రాపర్గా గుర్తుపెట్టుకో. అవనీ లెఖారా గోల్డ్ మెడల్ సాధించింది షూటింగ్ రాజస్థాన్, సుమిత్ యాంటిల్ జావలిన్ త్రో హర్యానా, కుమార్ నితేష్ బ్యాడ్మింటన్. ఇక్కడ నేను స్టేట్ మెన్షన్ చేయలేదు, ఈ స్టేట్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. బాన్ ఒక ప్లేస్లో ఉంది, వాళ్ళ లివింగ్ అనేది ఒక ప్లేస్లో ఉంది, నేను వీలు చూసుకొని చెప్తాను. సో నో వరీ, చదివేంతవరకు చదవండి. ఇప్పుడు హర్విందర్ సింగ్ ఆర్చరీ హర్యానా, అండ్ ధరంబీర్ నాయన్ క్లబ్ త్రో హర్యానా, ప్రవీణ్ కుమార్ హై జంప్ ఉత్తరప్రదేశ్, నవదీప్ సింగ్ జావలిన్ త్రో హర్యానా. ఈ 7 అయితే గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇక సిల్వర్ కనుక చూస్తే
మనీష్ నర్వాల్ షూటింగ్ హర్యానా, నిషద్ కుమార్ హై జంప్ హిమాచల్ ప్రదేశ్, యోగేష్ కాథునియా డిస్కస్ త్రో, అండ్ తులసి మాథి మురుగుసేన్ బ్యాడ్మింటన్ తమిళనాడు, అండ్ సుహాస్ లలింకెరే యతిరాజ్ బ్యాడ్మింటన్ ఉత్తరప్రదేశ్, అజిత్ సింగ్ యాదవ్ జావలిన్ త్రో ఉత్తరప్రదేశ్, శరత్ కుమార్ హై జంప్ బీహార్. అండ్ వీరితో పాటు సచిన్ క్లారీ షార్ట్ పుట్ మహారాష్ట్ర, ప్రణవ్ శర్మ క్లబ్ త్రో హర్యానా. సో మోస్ట్లీ మనకి ఇక్కడ సచిన్ అనగానే మహారాష్ట్ర బాంబే గుర్తొస్తుంది, ఈజీగా పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ మురుగుసేన్ మురుగు ఇట్లా మనకి తమిళ నేమ్స్ ఉంటాయిగా, మురుగుసేన్, మురుగదాస్ తమిళనాడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యాదవ్ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్. ఈ విధంగా కొన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక బ్రాంజ్ కనుక చూస్తే మోనా అగర్వాల్ షూటింగ్ రాజస్థాన్, ప్రీతి పాల్ రన్నింగ్ 100 మీటర్స్, అండ్ రుబినా ఫ్రాన్సిస్ షూటింగ్ మధ్యప్రదేశ్, ప్రీతి పాల్ రన్నింగ్ 200 మీటర్ ఉత్తరప్రదేశ్, అండ్ మనీషా రామ్దాస్ బ్యాడ్మింటన్ తమిళనాడు, శీతల్ దేవి అండ్ రాకేష్ కుమార్ ఆర్చరీ. వీరు మిక్స్డ్ అన్నట్టు, కశ్మీర్కి సంబంధించిన వ్యక్తి, వీరి కోట్ వచ్చింది. నిత్యా శివన్ బ్యాడ్మింటన్, దీప్తి జీవాంజీ రన్నింగ్ 400 మీటర్ తెలంగాణ, మన వరంగల్ డిస్టిక్ కల్లెడ గ్రామం. మరియప్పన్ తంగవేలు హై జంప్ తమిళనాడు, సుందర్ సింగ్ గుర్జార్ జావలిన్ త్రో రాజస్థాన్, కపిల్ ఫార్మర్ జూడో మధ్యప్రదేశ్, హుకాటో హొటోజో సేమా షార్ట్ పుట్ నాగాలాండ్, సిమ్రాన్ శర్మ రన్నింగ్ ఉత్తరప్రదేశ్. సో వీరికి రావడం జరిగింది. నెక్స్ట్ సమ్మర్ పారా ఒలింపిక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ లాగానే కనుక లాస్ ఏంజల్స్ USA, నెక్స్ట్ 2032లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది. మీకు టెక్నీషియన్లో కూడా కనిపిస్తుంది. వింటర్ ఒలింపిక్స్ కనుక చూస్తే 2026లో జరగబోతా ఉంది. 25th ఎడిషన్ అది మిలాన్ అండ్ కోర్టినా డి అంపెజో ఇటలీలో జరగబోతా ఉంది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మోటో వచ్చేసి డ్రీమింగ్ టుగెదర్. ఆ లాంగ్వేజ్లో కనుక చూస్తే సొగ్నాండో ఇన్సీమి, బట్ డ్రీమింగ్ టుగెదర్ అనేది గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. అండ్ వింటర్ పారా ఒలింపిక్స్ 2026 14వ ఎడిషన్ సేమ్ అదే కనుక అక్కడే. అండ్ నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ 2030లో కనుక చూస్తే 26వ ఎడిషన్ ఫ్రాన్స్లో జరగబోతా ఉంది. సో పారా ఒలింపిక్స్ కూడా సేమ్ అక్కడే. అండ్ నెక్స్ట్ యూత్ ఒలింపిక్స్, సమ్మర్ యూత్ ఒలింపిక్స్ 2026లో కనుక చూస్తే డెకర్ సెనగాల్లో. అండ్ వింటర్ యూత్ ఒలింపిక్స్ 2024 జనవరిలో సౌత్ కొరియాలో జరిగింది, గ్యాంగ్మన్లో. దీని యొక్క మోటో వచ్చేసి గ్రో టుగెదర్ షైన్ ఫర్ ఎవర్. సో దీంట్లో పెద్దగా ఏముండదు అండి, మేబీ 1% ఏమో పార్టిసిపేట్ చేశాడు అనుకుంటా, పెద్ద నో వరీస్. దీని గురించి పెద్దగా అడిగే అవకాశం అస్సలు ఉండదు, ఎందుకంటే మనకి ది బెస్ట్ది ఉన్నప్పుడు కింది వరకు రాడు ఎగ్జామినర్ ఎప్పుడూ కూడా. సో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, నీట్గా క్లాసెస్ చెప్తాను. అండ్ క్లాసెస్ తీసుకోవడానికి యాప్లో డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసి డైలీ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీ ఇంప్రూవ్మెంట్ మీకే కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ, బాయ్.